స్తుతించినప్పుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా. మేమందరం కలిసి ఇక్కడ కూడి మిమ్మల్ని స్తుతించినప్పుడు ఆరాధించినప్పుడు మాకు ఇచ్చిన ఈ స్థలాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఈ ఆశ్రయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. తండ్రి, మేము మిమ్మలను క్రమముగా పద్ధతిగా ఆరాధించే విధానాన్ని మాకు నేర్పడి సహాయం చేయండి. మా యొక్క బ్రతుకుల ఉద్దేశము మేము గ్రహించుకొని ఆ ప్రకారంగా నడవడానికి ప్రభు చూపించండి నాయన. ఈ లోకానుసారంగా నాయన మేము నడవకుండా మీ వాక్యానుసారంగా నడుచుకు ప్రభు చూపించండి. వాక్యంలో ఉన్న మర్మాన్ని గ్రహించుకునే శక్తిని మాకు దయచేయండి. మీరు బోధకులుగా ఉండి బోధించండి నాయన ప్రభా. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షింపబడ్డ వారిని ప్రభా మీ వాక్యములో స్థిరపరచండి. మా సంఘములో ఐక్యత అనుగ్రహించండి. మేమందరము ఏక మనసుతో నాయన ప్రభా, ఏకాత్మతో మిమ్మల్ని స్తుతించి ఘనపరచుటకు కృప చూపించమని ప్రతిపాడుచున్నాము. మా ప్రార్థనలు విని మాకు సహాయం చేయించిన దేవుని వందనాలు. సంఘములో ప్రతి కుటుంబాన్ని మీ ప్రముఖుల రేఖల కింద భద్రపరచండి. సంఘ పెద్దలను వారి కుటుంబాలను, యవనస్తులను, స్త్రీలను, పురుషులను అందరినీ నాయన కాచి కాపాడండి. దినదినము మీ కృపలో మేము వర్ధిల్లుటకు కృప చూపించమని ప్రతిపాడుచున్నాము. తోడుకుండండి, సహాయం చేయండి. మీకే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపించుకుంటూ నాయన ప్రభా ఈ వాక్యంలో తోడుకుంటాను. ముందున్న పరిచర్యలు తోడుకుండండి. చిల్డ్రన్ క్యాంప్, అట్లాగే వెకేషన్ బైబుల్ స్కూల్, BBS పిల్లలకు మీ మాటలు అయా ప్రభా వ్యర్థముగా తిరగకుండా ఆయన మీ యొక్క పద్ధతుల్లో మేము ఎదుగుటకు, పెంచుటకు పిల్లలకు సహాయం చేయండి. తోడు సమస్త అవసరాలు తీర్చండి. ఏది లోటు లేకుండా సమృద్ధిని దయచేయండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించు. నేనే వారిని కలుగజేసి వారిని పుట్టించిన వాడను నేనే. ఆమేన్. పిల్లరా, దేవుడే నిన్ను నన్ను పుట్టించి ఉన్నాడు. నిన్ను నన్ను కలుగజేసి ఎవరు? దేవుడు. నా మాంసంలోని మాంసమా, నువ్వు నరు నుండి తీయబడ్డావు కాబట్టి నీ పేరు నారి అనబడిన. నారి అంటే ఏంటి? స్త్రీ. వెరీ గుడ్. నారి అంటే స్త్రీ. నువ్వు నరు నుండి తీయబడ్డావు కాబట్టి నువ్వు నారి అని అనబడును. హల్లెలూయా. ఇక వాళ్ళిద్దరిని చూసి దేవుడు ఎంతో సంతోషపడ్డాడు. వాళ్ళతో ముచ్చటిస్తున్నాడు. వాళ్ళ దగ్గరికి వచ్చి వెళుతూ ఉంటున్నారు. రోజు చెప్పాడు, మీరు చక్కగా జీవించండి, ఈ ప్రపంచాన్ని మీరు ఈ మొత్తాన్ని మీ చేతుల్లో పెడుతున్నారు, మీరు హ్యాపీగా ఉండండి, కానీ ఈ చెట్టు కాయ మాత్రం మీరు తినొద్దన్నాడు. ఎందుకు పెట్టాలా చెప్పారు? ఈ అవిధేయతే మనిషిలో ఉన్నది. ఈ అవిధేయత నేను చెప్పిన మాట మీరు వినలేదు, అందుకని మీరు బయటికి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోమని పోషించాడు. స్త్రీకి ఏం పెట్టాడు? నీవు ప్రసవ అంటే వేదనతో పిల్లల్ని కనాలి, వేదనతో పిల్లల్ని కనాలి. నీ భర్త నిన్ను ఏలును. ఏం చేస్తాడు? భర్త ఏలును, నువ్వు వేదనతో పిల్లల్ని కంటావు. పురుషుడిగా ఉన్నా నువ్వు దుక్కి మొత్తం చేసి అప్పుడు పంట పండించే నువ్వు భోజనం చేయాలి. కానీ నువ్వు శ్రమ పడకపోతే నీకు భోజనము లేదు. పని చేయని వాడు భోజనం తినకూడదని చెప్తున్నాడు ఇక్కడ బైబిల్లో. వారికి భోజనము లేదు, పని చేయాలి, అప్పుడే భోజనము చేయాలి. పని చేయకుండా భోజనం కనుక అది మంచి పని కాదని ఇక్కడ బైబిల్లో క్లియర్గా ఉంటుంది. అందుకని మనం సోమరిపోతులుగా మనము ఉండకూడదు. శక్తి కొలది, మనలో ఉన్న శక్తి కొలది మనం పని చేయాలి. హల్లెలూయా. వీడు తప్పు చేసినా కానీ దేవుడు వారిని
రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము. మనము ఆయన వారము. మనము ఆయన ప్రజలము. మనము ఆయన ప్రజలము. ఆయన మేపు గొర్రెలము. ఆయన మేపు గొర్రెలము. మనము కృతజ్ఞతార్పణలు చెల్లించుచు కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆ, ఆయన ఆయన ఆవరణలో ఆవరణలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి. ఆయన నామమును ఆయన కనపరచుడి. నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు. యెహోవా దయాళుడు. ఆయన కృప నిత్యము. ఆయన కృప నిత్యముండును. ఆయన సత్యము ఆయన తరతరములు. సత్యము తరతరములుండును. హల్లెలూయా. చూసారా, చెప్పవలసి ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. మార్పు చేసు. చూసారా, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చునని ఇక్కడ మనకి తేటగా దేవుడు చెప్తున్నాడు. వ్యసన పడకము, అది కీడుకే కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టువారు దేశమును స్వతంత్రించు. యెహోవా కొరకు కనిపెట్టువారు దేశాన్ని మనం దేవుడి కొరకు కనిపెట్టుకోవాలి. దీన మనసు మనం కలిగి ఉండాలి. ఎవరైనా దీనులు భూమిని స్వతంత్రించుకుందురు, బహుక్షేమము కలిగి సుఖించదు. సుఖం ఉండాలా లేదా? మనం సుఖమే కదా మన కోరిక, అందుకే కష్టపడుతుంది. సుఖపడాలా లేక ప్రయాసపై భారం పోసుకుంటున్న సమస్త జనులారా నాయకుడు పోయింది, నేను మీకు విశ్రాంతి ఇస్తానంటే ఎవరు పట్టించుకోండి అయిపోతుంది. చూచి ఆయన ఆనందించు. వారి ప్రవర్తన చూసి ఆయన ఆనందించు. చూసారా, నీ నడత నా నడత ఎట్లాగంటే మరి దేవుడి వల్లే స్థిరపరచబడదు. హల్లెలూయా. బెంజమిన్ లేకపోతే బెనానండి. ఓకే, వాళ్ళ తమ్ముడు అందరిని పిలిపిస్తాడు. ఎవరు? జోసఫ్.
పిలిపించి ఫస్ట్ అన్నం పెట్టిస్తాడు. అన్నం పెట్టి తర్వాత స్లోగా చెప్తాడు నేనే జోసెఫ్ అని. వీళ్ళందరూ ఏమైపోయారు? షాక్ అయిపోయారు.